ఇప్పటికైనా మొక్కుతానం కానీ మరి వస్తావా ఊకుంటావా గదొక్కరు చెప్పు. నాన్న ఈరన్న నా వదిన భద్రకాళి నా తండ్రి శంకరుడా నా తల్లి పార్వతి పాదపదానా 10,000 తల్లి నా అక్క మధ్య కోసి పదపదనా 10,000 తల్లి నా అక్క ఎల్లక్క పదపదనా 10,000 తల్లి కోటి మాయల వాడు గురువీల వద్దుడు పల్ల జల్లిన వాడు ఆ పరమశివుడు తంబాల కొడలు జోడపాల కాయలు సరే మరి అన్ని పెడుతున్నావు కదా మరి అన్ని చేస్తున్నావు కదా అన్ని మొక్కిరట మొక్కు మీద చెల్లిస్తున్నట మరి ఎందుకట్లా ఆగం చేస్తున్నావు మరి చెప్పాలి బాగుంది సంతోషం అంటే సంబరాన్ని అవుతున్నావా లేకపోతే సంబరాన్ని అవుతున్నావా లేకపోతే కోపానికి వచ్చి అవుతున్నావా చెప్పాలి సమయం లేదు నాకు 3 వాకులు నాకు ఇవ్వండి 3 వాకులు నాకు ఇచ్చినట్టయితే ఆ కొల్లారిలా నిన్ను ఎత్తుకునుడా ఎత్తుకోకపోవడా నాకు ఒక్కటి చెప్పండి. వాళ్ళకి నమ్మకం కలుగుతుంది నాకిన నమ్మకం కలుగుతుంది. చెప్పు పోతాను అప్పుడే నిజమైన దేవుడేనా పేరు చెప్పు చెప్పు. కొల్లారిలో నిన్ను కొలుచుకోవడం వద్దా అన్ని ఆలాలు రావు కదా. ఇంటి పండుగ చేసుకున్నప్పుడు ఇంటి పండుగ చేసినప్పుడు సంబరానికి అట్లా వచ్చి పోయి చెప్పేది ఉంటే ఆపత్తి సంపత్తికి చెప్పి సంబరంగా వెళ్ళిపోవాలి. నాకు 3 వాకులు ఇచ్చి కొల్లారిలా ఆ లాగని ఆగం చేయకుండా మంచిగా శుభప్రదంతో ఆ యొక్క కొల్లారిలోనే నువ్వు సేవలు చేయించుకో వాళ్ళతోనే. శుభమా కాదా? ఏం కావాలా మరి చెప్పు. ఏం కావాలన్నా చెప్పు. ఇక ఇవన్నీ చెప్పినామే ఇక గది ఒకటి చెప్పు. శాంతి అవుతావా? ఏది చెప్పకుండా శాంతి ఎట్లయితే అమ్మవారు ఆదుకోరా చెప్తుంది చెప్పాలి. ఎట్లయినా ఇంట్లో ఉంటావా లేకపోతే గంతేనా? ఇక ఇంట్లో కాదమ్మా నాకు సంతోషం కాలేదట. ఎట్లయితే ఎట్లా అడుగుంది ఇంకేమన్నా తక్కువైందా చేసుకుంటావా? ఇంట్లో కరెక్ట్ చెప్పినట్టు వినకుంటే ఏమన్నా చేస్తుర్రా? నీ పండుగలు ఏమన్నా ఆపిర్రా? మరి దేనికి సంతోషం? అన్నిటికీ సంతోషమేనా? సంతోషమా కొన్నవా? నాకైతే మనసు ఒప్పలేదు కదా. అంతే కదా వాస్తవం అది. సరే సెలవా మరి వెళ్ళు మీరు. మట్టి దీపం ఇప్పుడు తీసిగా ఎలా లేవు కానీ దాన్ని మట్టి అది వెళ్తుంది ముట్టి మా అందాక ఇటు పొద్దుగాల కానీ సాయంత్రం తీసుకుపోతారు. పొద్దున్న
ఖచ్చితంగా అన్నీ ఇది పొద్దున్న కానీ మధ్యాహ్నం తీసుకోవాలి, మధ్యాహ్నం కానీ సాయంత్రం తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటారు దేవుడు చూసినట్టు పొద్దున్నే ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు పెరిగేది టైం లేదు, టైం ఉంటే